ముందు వెనక్కి రా కొంచెం. ముందుగా నమస్కారం. చాలా రోజుల తర్వాత ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో పరిపాలన మీద, ప్రజల యొక్క సంక్షేమం మీద దృష్టి పెట్టాలనుకున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి, ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పని అసలు అనుకోలేదు. మా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. సిగ్గు ఎగ్గు లేకుండా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు కోవూరు మాజీ శాసనసభ్యులైనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక చౌకబారు విమర్శలు సిగ్గు ఎగ్గు లేకుండా చేసుకుంటా వచ్చారు. ఇక్కడే ఉండేటువంటి స్థానికంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకు వచ్చి ఇష్ట ప్రకారం మాట్లాడిపోతూ ఉన్నారు. మాకు ప్రజల యొక్క సంక్షేమం మాత్రమే తెలుసు. మీ దొంగల ముఠాకి నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు మీరేమన్నా కానీ ఇట్లాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారేమో. అర్ధరహితమైనటువంటి విమర్శలు చేస్తేనే గమ్ముగా ఉంటామని చెప్పని మిమ్మల్ని ముందుగా హెచ్చరిస్తున్నాం. మీ చుట్టుపక్కల ఉండేటువంటి నాయకులు అందరూ కూడా గడిచినటువంటి 5 సంవత్సరాల్లో దాచుకున్నటువంటి నాయకులు మాత్రమే. మీరు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం అని చెప్పని పూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఎంతో పవిత్రమైనటువంటి హిందూ సాంప్రదాయాలు కలిగినటువంటి పవిత్రమైన దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థానం. అన్యమతస్తులు ఎవరైనా అక్కడికి రావాలంటే ఎటువంటి పరిస్థితుల్లో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. ముందుగా జగన్మోహన్ రెడ్డిని మీకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి నాయకులు, ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాట అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి భారతి గారిని ఏ రోజన్నా కానీ తిరుమల తిరుపతి గుడికి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? వచ్చినా కానీ ఏ రోజన్నా కానీ ఒక ప్రసాదం నోట్లో వేసుకున్నటువంటి పరిస్థితి ఉందా? అట్లాంటి వాళ్ళని డిక్లరేషన్ అడక్క ఏం అడుగుతారండి? దాంట్లో తప్పేంటి? ఇంకా కూడా అసలు ఆయన వస్తానని చెప్పింది లేదు, పాడు లేదు, ఆయనంటే అడ్డుకున్నారని చెప్పినటువంటి ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు. మీ జగన్మోహన్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అతను ఎటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సూటిగా తేల్చేశారు. కాబట్టి మీకు 11 సీట్లు ఇచ్చి అక్కడ కూర్చోబెట్టారు. భవిష్యత్ అనేది మీకు శూన్యం అని చెప్పినటువంటి విషయం పూర్తిగా తేలిపోయింది. అర్హత ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడగలరు. కనీసం ఆయన పేరు చెప్పేటువంటి అర్హత కూడా లేనటువంటి వ్యక్తి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఏదో ఒప్పందాలు కుదుర్చుకునేదానికి ఎక్కడికో వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అక్కడ ఏదో ఒకటి తరివేశారు. ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి విమర్శలు చేయాలనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టినా కానీ ఇంకా మీకు బుద్ధి రానటువంటి పరిస్థితి. ఇకపోతే ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మాటలు మాట్లాడుతున్నారు. దొంగల ముఠ అంతా ఒక దగ్గర చేరి వాళ్ళ అధినాయకుడైనటువంటి పెద్ద గజ దొంగ, వీళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉందంటే దొంగ అన్నట్టు ఉంది. ఏదో ఒక గుంపు పోతా ఉంటే ఒక దొంగ ఆ గుంపులో దూరేసి దొంగ అని చెప్పానంటే ఇతను మంచోడు అయిపోయినట్టు అందరూ ఎవరు దొంగ అని అర్థం కాలేటువంటి పరిస్థితి. అట్లాంటిది ఈరోజు వీళ్ళందరూ కలిసి దొంగ అని చెప్పినటువంటి ఆ సామెత నిజం చేసుకుంటూ వచ్చారు. ఈవీఎంలు ఈరోజు ఈవీఎంల మీద తెలుగుదేశం పార్టీ గెలిచిందనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే మీరు కూడా గతంలో
కేంద్ర ప్రభుత్వం అట్లాంటి లాలు చెయ్యి అట్లా గెలిచారని చెప్పినటువంటి మాటల సిగ్గు సరం ఉందా ఒకరొందన్నా మాట్లాడేదానికి కొద్దిగన్నా ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద ఎక్కడ స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా విలేకరులందరికీ నమస్కారం. పెద్దవాళ్ళు సామెతలు చెప్పినట్టుగా చింత చచ్చిన పులుపు చావలేదన్నట్టు యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చి ప్రతిపక్ష హోదా లేని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రతి దగ్గర కూడా మా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ నరేంద్ర మోడీ గారిని కానీ టోటల్గా కూటమి గల ఉన్న ప్రభుత్వాన్ని అనవసరమైన మాటలు మాట్లాడుతూ వాళ్ళ దాన్ని ఏమంటారు ఉనికి కోల్పోకూడదని అనవసరమైన అప్రచార ప్రచారాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక చోట అధికారం ఉన్నా మా కళ్యాణ్ బాబు గారు ఒకేలాగున్నారు, అధికారం లేకపోయినా ఒకేలాగున్నారు. అధికారం వచ్చిందని విర్రవేగలేదు, అధికారం లేదని ఆ రోజు ఎక్కడా కూడా తగ్గలేదు. ఎప్పుడూ కూడా ఆయన వ్యక్తిగత విమర్శలు కాదు, ప్రజల సమస్యల గురించి ప్రజల గురించి మాట్లాడారు. ఈరోజు కూడా మీరు ఎంతమంది ఎన్ని చేసినా కూడా ఎక్కడా కూడా వ్యక్తిగత విమర్శలు లేకుండా ఈ అనవసరంగా ఆధ్యాత్మికమైన గుళ్ళ గురించి దాని గురించి తప్పుడు మాటలు మాట్లాడొద్దనే ఉద్దేశంతో ప్రతి మాట కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఆయన అధికారం లేకముందు కూడా ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తి కాబట్టి అతను అపవిత్రం జరిగిందనే ఒక రీజన్ మీద అతను ఒక యాత్రని ఒక సంకల్పాన్ని చేపట్టారు. దాన్ని లడ్డూ విషయంలో ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి ఇది చేసినప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన సంఘటన, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా జరిగింది, మీరు రూల్ చేసేటప్పుడు ఇలా జరిగింది అని చెప్పి ఒక సిట్ వేశారు, దానికి ఎంక్వైరీ చేశారు. దాని గురించి మేము చెయ్యలేదు, మాకు పొరపాటు ఎక్కడ జరిగింది, ఇలా జరిగింది, మా వల్ల జరిగిందా జరగలేదా అని ప్రూవ్ చేసుకోవాల్సింది మీరు. అది పక్కన పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ అని అదని ఇదని వ్యక్తిగత విమర్శలకి మళ్ళీ మొదలుపెట్టారు. ఇప్పుడు తప్పు జరగందా జరగలేదా అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. తప్పు గురించి మాత్రమే ప్రశ్నిస్తున్నారు ఎవరు కూడా. అది వదిలేసి డైవర్ట్ పాలిటిక్స్ మీరు చేస్తూ మీ ఆధిక్యతను ప్రదర్శించుకోవడానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా అసహ్యమైన చర్యలుగా భావిస్తున్నారు. దయచేసి కళ్యాణ్ బాబు గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారిని కానీ ఈ ప్రభుత్వాన్ని ఎక్కడా కూడా విమర్శించే అర్హత అధికారం కూడా అవకాశం మీకు లేదని చెప్పి తెలియజేస్తున్నాం. సూపర్ 6 గురించి అది చేయలేదు ఇది చేయలేదు అంటారు. గడిచింది 100 రోజులు, 3 నెలలు, ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంది. ఈ 100 రోజుల్లోనే అవాతాతల పెన్షన్ కావచ్చు, ఇంకా సిలిండర్లు రేపు నవంబర్లో మొదలు పెడుతున్నామని చెప్పారు. వీలైనంత వరకు చేసుకుంటూ పోతున్నారు. పూర్తిగా ఖజానా మొత్తం ధ్వంసం చేసి దోచుకొని ఖాళీ ఖజానా ఇచ్చి మీరు వెళ్ళిపోయారు. అయినా కూడా ఇవన్నీ ఈ 100 రోజుల్లో ఇలా జరుగుతున్నాయంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. ప్రజలు చాలా అద్భుతంగా మంచి ప్రభుత్వాన్ని భావిస్తున్నారు. ఇంకా 4 సంవత్సరాల 9 నెలలు ఉంది. ఈ 9 నెలల్లో చాలా చేయొచ్చు. ఆ విధంగా టైం పెట్టుకొని ఇవన్నీ కూడా మీరు మీ చేసిన తప్పు గురించి ప్రూవ్ చేసుకోవాల్సి వదిలేసి డైవర్ట్ పాలిటిక్స్, సూపర్ 6 చేశారా, అది చేశారా, ఇది చేశారా అని అనవసరంగా మాట్లాడతారు. ఇక్కడ ఎవరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు, ఎవరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేది ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజలు బుద్ధి చెప్పారు.